సినిమా విశేషాలు ఇప్పుడు దాదాపు పూర్తిగా వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా మీకు అందరూ తెలుసు. ఆ ప్రేమరాజు మా శిష్యుడు, మంచి రచయిత. ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. చార్మి, జగపతి బాబు ఇద్దరు హీరో హీరోయిన్లు. అంటే జగపతి బాబు పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది ఇందులో. నగరం నిద్రపోతున్న వాళ్ళ ఒక అమ్మాయి ఎలాంటి రిస్క్ చేసింది, ఎవరెవరిని ఫేస్ చేసింది, ఏమైంది అనేదే కథ. ఆ అమ్మాయికి హీరో ఏ రకంగా హెల్ప్ చేశాడా చేయలేదా, ఇవన్నీ కథాంశంలో ఉంటాయి. ఇప్పుడు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు సినిమా ఫినిషింగ్కి వచ్చింది కనుక ఒకసారి పాత్రికేయులందరూ కలిసి ఆ విశేషాలు చెప్పడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నగరం నిద్రపోతున్నప్పుడు నగరాన్ని ఒక థర్డ్ ఐ చూస్తా అంటే, ఇప్పుడు నిద్రపోతున్న ఈ నగరాన్ని ఒక థర్డ్ ఐ చూస్తా అంటే అదర్ సైడ్ ఆఫ్ ది మిడ్ నైట్ లాగా ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచన మా దీన్ రాజు. నేను పర్టికులర్గా వేరే కథతో ప్రేమరాజు వస్తే వద్దు దీన్ రాజుని అడుగేదన్నా అని అంటే దీన్ రాజు ఇలా ఇచ్చాడండి. నాకు బాగా నచ్చింది అది. ఎందుకంటే మా కాంబినేషన్ 3 సినిమాలు చేశాం. కలిసి ఉన్నారా, ప్రేమించుకుందామరా, ప్రేమంటేదేరా. ఆ దీన్ రాజు మొట్టమొదటి కథ 5 గంటలు చెప్పాడండి, ప్రేమించుకున్నారా కదా. కానీ దాంట్లో ఒక చిన్న ఫ్లేవర్ ఉంది. అదేంటంటే ప్రేమకి కులం అడ్డు వస్తుంది, ప్రేమకి మతం అడ్డు వస్తుంది, ప్రేమకి డబ్బు అడ్డు వస్తుంది, కానీ ప్రేమకి ఫ్యాక్షనిజం అడ్డు వస్తాయి అనేది ఆ 5 గంటల్లో అతను తీసుకొచ్చిన పాయింట్ అది. అది తర్వాత ఎంతమంది ఫాలో అయ్యారో మీకు తెలుసు. అలాగే నగరం నిద్రపోతున్నప్పుడు చిన్న ఒక నీ విలేకరి పాత్ర అమ్మాయిది. ఆ చిన్న ఒక అమ్మాయి, ఒక యూత్లో ఉన్నట్టు ఒక అమ్మాయి ఒక చిన్న వార్త సేకరణ కోసం వెళ్ళినప్పుడు ఎంత పొలిటికల్ మెస్ జరిగింది అంటే, చిన్న అదృష్టం బాగోపోతే చచ్చిపోయి ఉండేది, అదృష్టం బాగుండే అవుతుందంటే జగపతి బాబు లాంటి హీరోలు కలుస్తారనమాట. అలా చనిపోకుండా పోరాడి ఒక అద్భుతమైనటువంటి దీంతో చేసినటువంటి ఒక అమ్మాయి కథ. ఆటలు చాలా బాగా వచ్చినాయి. పర్టికులర్గా చార్మి, జగపతి బాబు వాళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా. నెక్స్ట్ దీన్ రాజు లైన్, ఆ లైన్ కోసం ఈ సినిమా డెఫినెట్గా రేపు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణని పొందుతుంది. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఎన్నో హిట్ చిత్రాలకు కేంద్ర బిందువు అయినటువంటి మా హీరో జగపతి గారికి, చార్మి గారికి, మా పరిచయ బ్రదర్స్ గారికి, ప్రేమరాజ్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి ఇంత మంచి చిత్రానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు ప్రేమరాజ్ గారికి, ఆయనకు అనుకూలంగా కథానుసారంగా ప్రతి సాంగ్ కూడా ఒక సిచ్యువేషన్ బట్టే ఇందులో రూపొందించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఉన్నట్టు కానీ జరుగుతున్న ప్రాబ్లమ్స్ని ప్రతిదాన్ని ఫేస్ చేసే విధంగానే ఈ చిత్రంలో పాటలు ఉంటాయి. ప్రతి పాట కూడా ఒక హైలైట్గా నిలుస్తాయని ఆశిస్తున్నాను. సెట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటలు విన్న వాళ్ళు చాలా అద్భుతంగా వచ్చాయని నాకు వాళ్ళు అంటూ ఉంటే చాలా నాకు సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఇది తప్పకుండా ఈ ఆడియో ఒక మంచి సక్సెస్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. నగరం నిద్రపోతున్న వేళ obviously night shooting almost every night continuous గా ఈ రోజు వరకు చేస్తూ చాలా వరకు ఫినిష్ చేసాం. అండ్ మీరు చూస్తే చాలా కొత్తగా ఉంటుంది with the colors and with the sets and everything and special CG work తో పాటు మిగతా సాంగ్స్ కూడా, ఈవెన్ ద సాంగ్ బిట్వీన్ మీ అండ్ జగపతి గారు, మాంటేజెస్ అండ్ చిన్న రొమాన్స్ బిట్ కూడా ఒక కాన్సెప్ట్తోనే ఉంటుంది. మామూలు యూజువల్ కాకుండా, రెగ్యులర్ కాకుండా, ఎవ్రీథింగ్ ఈజ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అన్నమాట ఈ ఫిల్మ్లో. అండ్ మీ అందరికీ తెలుసు, ఐఎమ్ ప్లేయింగ్ యువర్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. నగరం నిద్రపోతున్న వేళ అంతకుముందు కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చినాయి నాకు స్టార్ట్ అయ్యే ముందు. కొత్త ప్రొడ్యూసర్స్ అని కాల్స్ వచ్చినాయి. సరే ఇంకో వేస్ట్ ప్రాజెక్ట్ అని వదిలేశాను. తర్వాత చార్మిని యాక్సిడెంటల్గా ఏదో ఫంక్షన్లో కలిసి ఇట్లా ఆఫర్ వచ్చింది, ఎట్లా ఉంది సినిమా అంటే చాలా బాగుంది అంది.
డైరెక్టర్ చాలా బాగా చేస్తున్నాడు, ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్ళు, తప్పకుండా చేయొచ్చు అంటే అక్కడే ఆ ఫంక్షన్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో చార్మి వల్లే జరిగింది నేను ఉంటాం ఈ సినిమాలో. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్ అంటే చాలా భయం వేస్తుంది ఈ మధ్యన, కానీ ఈ ప్రొడ్యూసర్స్ భయపెట్టే ప్రొడ్యూసర్స్ కాదు. వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్, వెరీ గుడ్ ప్రొడక్షన్, రియలీ హ్యాపీ. అండ్ ప్రేమ్ రాజ్ బ్రదర్స్ క్యాంప్ నుంచి వచ్చారు. నెక్స్ట్ డే బ్రదర్స్తో మాట్లాడటం జరిగింది. వాళ్ళు అవుట్ చేశారు. వాళ్ళంటే నాకు ఒక గురి, వాళ్ళు చెప్తే నమ్ముతాను. సో ఈ సినిమా ఓకే చేయటం జరిగింది. నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో పాటలండి. ఎక్సలెంట్ మ్యూజిక్ అండి కృష్ణ గారు, కీప్ ఇట్ అప్. నా నెక్స్ట్ సినిమా కూడా ఆల్రెడీ చెప్పేశాను కృష్ణ గారు కావాలని. రియలీ హ్యాపీ విత్ 5 songs విన్నాను నేను. 6th song ఇంకోటి ఉంది, నేను వినలేదు. ఈ 5 songs 5 వెరైటీస్ ఉన్నాయి. ఆయనలో అన్ని టచెస్ ఉన్నాయి. కమర్షియల్ టచ్ ఉంది, ఇళయరాజా గారి టచ్ ఉంది, అన్ని రకాల టచ్ ఉంది. అండ్ లిరిక్స్ వర్ ఫ్యాంటాస్టిక్. సో ఆడియో రిలీజ్ అయిన వెంటనే సినిమా ప్రాపర్గా అమ్ముడిపోతుంది, ఓపెనింగ్స్ కూడా వచ్చేస్తాయని నమ్మకం నాకు ఈ సినిమా మీద ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ చార్మి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నేను ఇందాక చెప్పినట్టు షీఈ్ అ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్, చాలా సిన్సియర్ ఆర్టిస్ట్, చాలా సినిమాలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. ఛాన్స్ ఇవ్వాలి, మోల్డ్ చేయాలి. షీఈ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, కీప్ ఇట్ అప్ చార్మి. అండ్ ఈ క్యారెక్టర్ గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఇట్స్ అ కాంబినేషన్ అండి. అంతఃపురం అనుకోకుండా ఒక రోజు ఇట్లాంటి కాంబినేషన్లో ఉన్న ఒక క్యారెక్టరైజేషన్, ఒక స్పెషల్ క్యారెక్టరే. సో ఈ పర్టికులర్ సినిమా టైటిల్ బాగుంది, ఓవరాల్ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ప్రేమ్ రాజ్ కూడా వెరీ రీజనబుల్ జాబ్ ఈస్ డన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద కెమెరామెన్ రమేష్. అతను వెరీ పాపులర్ బట్ వెరీ మోడెస్ట్. అండ్ అంటే టెక్నీషియన్స్, ప్రొడక్షన్ సైడ్ నుంచి, బ్రదర్స్ సైడ్ నుంచి అఫ్ కోర్స్ వాళ్ళ టచ్ ఉంటే వేరేగా ఉంటుంది బ్రదర్స్ టచ్. సో పర్చూరి బ్రదర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని సెకండ్ షెడ్యూల్గా స్టార్ట్ చేసాం. ఇది కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది సినిమా. సినిమా ఫినిషింగ్కి వచ్చింది కనుక ఒక విషయం తప్పకుండా చెప్పాలి. ఫస్ట్ దీంట్లో జగపతి బాబు గారిని అనుకోలేదు. తర్వాత ఆ క్యారెక్టర్ సార్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా గురువు గారి ద్వారా అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ టైటిల్ బాగుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత సబ్జెక్ట్ చెప్పిన తర్వాత సబ్జెక్టు కూడా బాగా నచ్చింది, క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి ఒప్పుకున్నారు. ముందు జగపతి బాబు గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. జగపతి బాబు గారు 100 సినిమాలు చేసిన హీరో, నేను ఇదే ఫస్ట్ సినిమా నాకు అని చెప్పేసి కొత్తలో నేను కొంచెం వీడియో పడుతుంటే కూడా తనే నాకు 4 సార్లు ఫోన్ చేసి ఆ వీడియో పోగొట్టారు, ఏంటి ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏమన్నా ప్రాబ్లం ఉందా, నా 4th అన్న షూటింగ్ పెడుతున్నావా ఇవాళ, లేదా ఏం పర్వాలేదు కదా అని చెప్పేసి ప్రతిక్షణం కేర్ తీసుకుంటూ నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. సార్ ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈరోజు ఈ సెకండ్ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా చేయగలిగాం. తర్వాత చార్మి గారి విషయానికి వస్తే, నేను ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు వేరే ఇంకెవరు నా మైండ్లో రాలేదు. చార్మి అయితేనే దీనికి కరెక్ట్గా న్యాయం చేస్తుందని చెప్పేసి అనుకున్నాను. అనుకున్నట్టుగానే తను ప్రాణం పెట్టి ఆ క్యారెక్టర్ చేసింది. అంటే ఎవ్రీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని చాలా కష్టపడి చేసింది. నెక్స్ట్ మంత్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి మే లేదా జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం.